నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. దిస్ ఇస్ బాన్. ప్రస్తుతం మనతో పాటు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజా శ్రీనివాస్ గారు. ఒకసారి మాట్లాడదాం. అన్న చెప్పండి, దీనికి సంబంధించి ఈ నెల 27న ఏదైతే రజతోత్సవ సభ ఏర్పాటు చేయబోతా ఉంది కేసీఆర్, దీనికి సంబంధించి బహిరంగ లేఖ కూడా విడుదల చేసింది. దీనికి సంబంధించి ఏం చెప్తారు మరి? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ 2001లో ఏప్రిల్ 27వ తేదీన ఆవిర్భవించినటువంటి సందర్భంలో ఒకసారి మీరు ట్రాక్ రికార్డు తీయండి. కేసీఆర్ గారి ఉపన్యాసం ఏంటంటే, మా టీఆర్ఎస్ పార్టీ రాజ్యాంగంలోనే సామాజిక న్యాయం అమలు చేయాలి. ఈ తెలంగాణలో తమిళనాడు తర్వాత అత్యధిక జనాభా బీసీ జనాభా ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కాబట్టి ఈ తెలంగాణలో సామాజిక న్యాయం అమలు చేయాలని మా పార్టీ రాజ్యాంగంలోనే ఉంది అని చెప్పి వారు చెప్పడం జరిగింది. మరి పార్టీ ఇప్పటికీ 25 ఏళ్ళు అయింది. 25 ఏళ్ళు కంప్లీట్ చేసుకుంది, 2.5 దశాబ్దాలు అయింది. మీరు అన్న మాటలకు హామీలు ఎందుకు అమలు చేయడం లేదని అడుగుతున్నాం. సామాజిక న్యాయం ఎందుకు అమలు చేయలేదు అని ఈ లేఖ విడుదల చేసినాం. సామాజిక న్యాయం అమలు చేస్తేనే ఈ 90% ఉన్న జనాభా నమ్ముతుంది తప్ప మళ్ళా మీరు ఇంకా కళ్ళబొల్లి మాటలు, కాకమ్మ కథలు, పిట్ట కథలు, కట్టు కథలు చెప్పితే వినడానికి తెలంగాణ బీసీ సమాజం సిద్ధంగా లేరు. కాబట్టే ఈ బహిరంగ లేఖ విడుదల చేసినాం. ఇప్పటికైనా మారండి. ఇది కుటుంబ పార్టీ కాదు, కుల పార్టీ కాదు. ఇలా నేను అంటున్నా, 2001 నుంచి 2025 వరకు 12 సార్లు బీఆర్ఎస్ పార్టీ సంస్థాగత ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలు జరిగితే 12 సార్లు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ అవుతాడా? ఇది ప్రపంచంలో కూడా అవుతాడా? ఇంత ఎవరన్నా ప్రపంచంలో 12 సార్లు, రేపు 13వసారి కూడా కేసీఆర్ అధ్యక్షుడు అవుతాడా? ఇవాళ రేపు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా బీసీకి ఇస్తామని చెప్పండి. బీసీలు హర్షధ్వానాల మధ్యన కేసీఆర్ గారికి పాలాభిషేకం చేస్తారు. కానీ ఎందుకు చెప్పరు? ఒక బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పండి, అప్పుడు నమ్ముతారు. తెలంగాణలో బీసీ ఉద్యమం వివెత్తున లేచింది. తెలంగాణలో మా వాటా మాకు కావాలి. రెడ్లు పోతే వెలుమలు, వెలుమలు పోతే రెడ్లు తప్ప బీసీలకు రాజ్యం వద్దా? మేము ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోవద్దా? మీ తాత జాగీరా ముఖ్యమంత్రి పీఠం? కాబట్టి మాకు కూడా మా రాజకీయ వాటా కావాలని అడుగుతున్నారు. కాబట్టి దీనికి సమాధానం చెప్పాలని ఈ బహిరంగ లేఖ విడుదల చేసింది. బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తా ఉందంటే, ఇది బీఆర్ఎస్ పార్టీ మన ఇంటి పార్టీ, ప్రతి గడప నుంచి ప్రతి పౌరుడు రావాలి అని చెప్పేసి వాళ్ళని మోటివేషన్ సంబంధించిన పాటలు కూడా రిలీజ్ చేస్తా ఉంది. వాళ్ళు 100% కరెక్టే చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఇంటి పార్టీ, తెలంగాణ ఇంటి పార్టీ కాదు. తెలంగాణ ఇంటి పార్టీ అయితే ఒకసారి బీసీలకు అవకాశం ఇస్తారు, ఒకసారి ఎస్సీలకు అవకాశం ఇస్తారు, ఒకసారి ఎస్టీలకు ఇస్తారు, ఒకసారి మైనారిటీకి ఇస్తారు. వాళ్ళ ఇంటి పార్టీ కాబట్టి కేసీఆర్ 12 సార్లు అధ్యక్షుడు అయ్యాడు. వాళ్ళ ఇంటి పార్టీ కాబట్టి కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాడు. వాళ్ళ ఇంటి పార్టీ కాబట్టి వాళ్ళ సడగుని కొడుకు ఎంపీ అయ్యాడు. వాళ్ళ ఇంటి పార్టీ కాబట్టి హరీష్ రావు గారు ఫ్లోర్ లీడర్ అయ్యారు. 4 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. ఎమ్మెల్యే కాకముందుకే మంత్రి అయ్యాడు. వాళ్ళ ఇంటి పార్టీ కాబట్టి కవిత ఎంపీ ఓడిపోయినా ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టుకున్నారు. నేను అంటున్నా, మరి తాటికొండ రాజయ్య మాదిగ బిడ్డకి ఎందుకు పదవి ఇవ్వాలి? ఎమ్మెల్సీ పదవి కవితకి ఇచ్చే బదులు ఆమెకి ఇవ్వాలి కదా. మా తెలంగాణ ఇంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ అయితే వాళ్ళ కుటుంబానికి పదవులు కాకుండా ఇతర ప్రజలకు ఎందుకు పదవులు ఇవ్వలే? కాబట్టి ఇది బక్వాస్ అనేటువంటి మాటలు ఇక నమ్మరు. ఇది తెలంగాణలో వస్తున్నటువంటి బహుజన చైతన్యాన్ని, బీసీ చైతన్యాన్ని తప్పుదోవ పట్టించడానికి మాత్రమే ఆడుతున్నటువంటి పెద్ద డైవర్షన్ పాలిటిక్స్, పెద్ద కుట్ర. దీన్ని ఖండించాలి, దీన్ని వ్యతిరేకించాలి. అందుకోసమే మేము లెటర్ విడుదల చేసినాం. దీనికి సంబంధించి ఎమ్మెల్సీ కవిత ఏం చెప్తా ఉందంటే, బీసీ నాయకులందరి పార్టీలను ప్రభావితం చేసి పెడతా ఉన్నారు, తుఫేల్ మీటింగ్లు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున మాట్లాడింది. దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు తుఫేలు మీటింగా, నిజమైన మీటింగా? ఆ రోజు వచ్చినటువంటి జనం చూశారు. మీడియా సాక్షిగా మేము బహిరంగ సభ పెట్టినాం. పెద్ద ఎత్తున ఢిల్లీని కదిలించగలిగినాం, దేశవ్యాప్తంగా చర్చ చేయించగలిగినాం. మేము ఇప్పుడు పెడుతున్న మీటింగ్ కాదు. విద్యార్థి దశ నుంచి 25 ఏళ్ళుగా 2.5 దశాబ్దాలుగా మేము పోరాటం చేస్తున్నాం. బీసీ ఉద్యమాన్ని నమ్ముకుంటున్నాం. కవిత గారు లెక్క పదవుల కోసం పెదవులు మూసుకునేటువంటి వ్యక్తులం కాదు మేము. ఇలా తుపేల్ దీక్ష అని అంటున్నావు కదా, మరి మీరు చేసేటువంటి దీక్షలేంది? మీరు చేసిన తెలంగాణ దీక్ష ఏంది? మీ నాయన చేసినటువంటి ఖమ్మం హాస్పిటల్లో నిమ్మరసం తాగినటువంటి పరిస్థితి ఏంది? ఇలా 10 సంవత్సరాలు ఉండి 10 సంవత్సరాల నుండి పూలే విగ్రహం పెట్టకుండా మీరు అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు ఏం చేయకుండా బీసీ రిజర్వేషన్ తగ్గించి బీసీ మంత్రులైనటువంటి ఈటల రాజేందర్ గారిని బర్తరఫ్ చేసి అవమానించి ఇలా బీసీ బిడ్డలైనటువంటి దేశన చెన్నమల్లయ్య, కొండలక్ష్మణ బాబుజీ, ప్రొఫెసర్ జయశంకర్ వీళ్ళని అవమానించి, ఒక మందకిష్ట మాదిగ గారిని జైల్లో పెట్టి, ఒక గద్దరన్న గారిని అవమానించి, బీసీ ఎస్సీ ఎస్టీలందరినీ సచ్చినోళ్ళని బతికినోళ్ళని అవమానించినటువంటి చరిత్ర మీది కాదా? కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో బీసీ ఫోరం అని ఏర్పాటు చేసి వాళ్ళందరూ చైతన్యమై బీసీ రిజర్వేషన్ల టూర్ కోసం తమిళనాడు పోయారు. ఆ తమిళనాడు పోయిన తర్వాత ఈ తమిళనాడులో ఏం చూశారు వాళ్ళు? బీసీ ఫోరం టూరు. అక్కడ బీసీ ముఖ్యమంత్రి ఉన్నాడు. బీసీ రిజర్వేషన్ 69% ఉంది. జనం వాళ్ళే ఉన్నారు, పాలకులు వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఇక్కడ కూడా జనం మనం ఉంటే పాలకులు 60% ఉండేటట్టు ఉంటాడు. కాబట్టి ఆలోచన చేశారు, అమ్మ ఇక తిరుగుబాటు వస్తుందేమో బీఆర్ఎస్ పార్టీలు అని చెప్పి
ఆ బీఆర్ఎస్లో ఉన్నటువంటి బీసీ నాయకత్వాన్ని అణచివేసి బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకత్వాన్ని ఎదగనీయకుండా కుట్ర చేసి ఈమె బీసీ వాదాన్ని ఎత్తుకున్నాననేటటువంటి డ్రామా నడిపించింది తప్ప బీసీల మీద చిత్తశుద్ధితోటి కాదు. బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే మీ నాన్నతోటి మాట్లాడి ఆరేదో పూలే విగ్రహం పెట్టిస్తుండే, వాళ్ళ నాన్నతోటి మాట్లాడి ఆ రోజే రిజర్వేషన్లు పెట్టిస్తుండే, వాళ్ళ నాన్నతోటి మాట్లాడి ఈటల రాజేందర్ గారిని బర్తరఫ్ చేయకుండా చూసుకుంటుండే. ఇవాళ చేసిందంతా చేసి ఆకులు గాలినాక చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? కాబట్టి కవిత గారిని వారి కుటుంబాన్ని ఎవ్వరు నమ్మేటువంటి పరిస్థితిలో తెలంగాణ సమాజం లేదు. గొర్రెల మందకు తోడేళ్లు కాపలకు ఉంటాయంటే ఎవరు నమ్మడు. చిన్న ప్రశ్న వేస్తున్నా, తెలంగాణ ఉద్యమాన్ని ఆందోళన నడుపుతున్నట్టే నమ్ముతారా? మీరే వాళ్ళు నమ్మిర్రా? తెలంగాణ ఉద్యమాన్ని ఆందోళన నడుపుతుంటారు, లేకపోతే తెలంగాణ అస్తిత్వానికి మేము ప్రతీకలని వాళ్ళు అంటారు. నమ్ముతారా? నమ్మరు. బీసీ వాదానికి అగ్రకులాలు కాపలా ఉంటారా? అగ్రకులాలు నడుపుతారా? ఇది ఎక్కడ న్యాయం? బీసీలు మీరే నడపండి, ఎస్సీలు మీరే నడపండి, ఎస్టీలు మీరే నడపండి, మైనార్టీలు మీరే నడపండి, మహిళలు మీరే నడపండి. మీరు మిగతా బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులంతా ఎందుకున్నారు బీఆర్ఎస్ పార్టీలో? కాబట్టి ఇప్పటికైనా మేము ఈ లేఖ రాసింది బీఆర్ఎస్ పార్టీ మంచి కోసమే రాసాం. ఇప్పటికైనా 25 సంవత్సరాలుగా మీరు మారండి. ఇవాళ యువతలో శరవేగంగా మార్పు వస్తుంది. మా రాష్ట్రంలో మా పాలన కావాలంటారు. పాత చింతకాయ పచ్చడి లెక్క ఇంకా కేసీఆర్ ముఖ్యమంత్రి, కేసీఆర్ రావాలి, కేసీఆర్ పోవాలంటే ఎందుకు మళ్ళీ దోసుకుంటుందిక? మళ్ళీ బీసీ ఎస్సీ ఎస్టీలను అణచివేస్తుందిక? రిజర్వేషన్లు తగ్గిస్తుందిక? ఎందుకు రావాలి? ఏమిటికి రావాలి? జనం 60% జనం మేముంటే 60% ఎట్టు వస్తాడు? కాబట్టి ఇవన్నీ కాకమ్మ కథలు నమ్మం. ముఖ్యంగా మీకు సంబంధించిన ఈ నివేదికలో ముఖ్యంగా ఏం చెప్పాలనుకుంటున్నారు దానికి సంబంధించి? ఇప్పుడు మేము చెప్పాల్సిందంతా స్పష్టంగా ఈ లేఖలో చెప్పినాం. దీనికి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు సమాధానం చెప్పాలి, లేదు అంటే వాళ్ళ సామాజిక న్యాయ పాలసీని రేపు బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో ప్రకటించాలి. లేకపోతే బీసీలే రేపు ఈ బీసీ వ్యతిరేక పార్టీని గోరిగట్టడానికి సిద్ధంగా ఉంటారు.